మీరు 2-3 విషయాలు మీరు గమనించండి. ఎక్కడి ముచ్చట్నో కాదు మన ముచ్చట్ని. మొన్న కూడవెల్లి వాక్ కింద బట్టలు ఎండిపోయింది, హల్దీ వాక్ కింద బట్టలు ఎండుతున్నాయి. కేసీఆర్ బస్ చేసుకొని బయలుదేరగానే కూడవెల్లిలకు హల్దీలకు నీళ్ళు వచ్చినాయా రాలేదు? గొంతుక కావాలి. తెలంగాణ స్థూరీకరణ ప్రశ్నించే గొంతుక అది మన బీఆర్ఎస్, మన కేసీఆర్. రేపు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మీరు నిన్న చూసిన టీవీలో స్టార్ట్ చేసిన ఆంధ్ర మాజీ పిసిసి అధ్యక్షుడు శైలజ గారు హైదరాబాద్ ఇంకో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని చేయాలని మాట్లాడుతున్నారు. ఇంకొకరు ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారు. అట్లా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. రేపు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడాలంటే ఈ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. అందరూ కూడా ఆలోచించారు. నిన్న రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది పేపర్లలో, అన్ని పేపర్లకు యాడ్ ఇచ్చింది. మీరు యాడ్ చూడండి ఒకసారి, మీరు గమనించిందో లేదో ఇంటికి పోయినాక నిన్నటి పేపర్ తీసి చూడండి. ఆ పేపర్లో ఎక్కడ జై తెలంగాణ, జై జై తెలంగాణ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏ యాడ్ తీసుకో, ప్రభుత్వపరమైన రాష్ట్ర అవతరణోత్సవాలైనా అది ఏ కార్యక్రమమే కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ళలో యాడ్ ఇస్తే ఫస్ట్ పైన జై తెలంగాణ, ఇటు జై జై తెలంగాణ అనుకునే. కానీ రాష్ట్ర అవతరణ ఉత్సవాల యాడ్లో జై తెలంగాణ పదవి ఇస్తాయి. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో జై తెలంగాణ అనే పదం నిషేధించబడింది. కానీ రేవంత్ పాలనలో కూడా జై తెలంగాణ పదం మాయమైపోయింది. కేసీఆర్ లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ సోయిని వీళ్ళు కథం చేస్తారు, తెలంగాణ హక్కులు కథం చేస్తారు, కుట్రలు ఉంటాయి. అందువల్ల ఇలా మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ, తెలంగాణ కోసం మాట్లాడే ఒక గొంతుక బీఆర్ఎస్. అందువల్ల ఈ బీఆర్ఎస్